వెల్కమ్ అండి బేబకాలక్స్కి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అయితే ఇవాళ మన టాపిక్ ఏంటంటే మనశ్శాంతిగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి ఒక 5 చిట్కాలు చెప్తాను. అవి ఏమిటో విని మనం పాటించి మనం కూడా ఆనందంగా, మనశ్శాంతిగా, హాయిగా, సంతోషంగా జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేద్దాం. మ్యాక్సిమం పాటిద్దాం, మ్యాక్సిమం అలా ఉండడానికి కూడా ప్రయత్నం చేద్దాం. ఓకేనా? తప్పకుండానండి. ఇవాళ రేపు మనశ్శాంతి ఎవరికి వద్దండి, ఎవరికి సుఖం వద్దండి, ఎవరికి సంతోషం వద్దండి, అందరికీ అన్నీ కావాలి. కానీ అవి మనం ఎలా సంపాదించుకోవాలి అంటే కొన్ని మన చేతిలోనే ఉంటాయండి, కొన్ని బయట వాళ్ళ చేతిలో ఉంటాయి. కాబట్టి అంటే బయట వాళ్ళ చేతిలో అంటే వాళ్ళ ప్రవర్తన బట్టి, వాళ్ళ మాటలు బట్టి కూడా మనం మనశ్శాంతిని కోల్పోతాం, ఏదో కష్టాలు అంటూ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి, అసలు ఏమిటి చేస్తే మనం మనశ్శాంతిగా, సంతోషంగా ఉంటామో కొన్ని చిట్కాలు, ఒక 5 చిట్కాలు చెప్తాను. చలో వీడియోలోకి వెల్కమ్ అండి. చెప్పాను కదా మనశ్శాంతిగా ఉండడానికి ముందండి అసలు మన ఆలోచనలు ఎలా ఉంటే మన జీవితం కానీ, మన మాటలు కానీ, మన మొహంలో వర్చస్సు కానీ అన్నీ అలాగే ఉంటాయి. మనం పాజిటివ్గా ఆలోచిస్తూ సంతోషంగా ఉన్నది, మనకు ఉన్నదాంతో తృప్తి పడుతూ హ్యాపీగా ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అన్నీ బాగుంటాయండి. నిజమే. ఒక రోజండి నిద్ర లేచి నుంచి ఏంటో ఆందోళన, ఏంటో అన్ని నెగిటివ్ ఆలోచనలు, ఎన్ని నామస్మరణలు చేయండి, ఎన్ని పూజలు చేయండి, ఎన్ని పుస్తకాలు చదివి అస్సలు మనసు నిలకడగా ఉండదు. ఎప్పుడూ నెగిటివ్ ఆలోచనలకు వెళ్తుంటుంది. అవునా కదా? నాకైతే అవుతుంది. మీకు అవుతుందా అవదా చెప్పండి, మీరు కామెంట్లో పెట్టండి. కానీ మ్యాక్సిమం ఏంటంటే మనం చాలా కష్టం ఆ నెగిటివ్లోంచి పాజిటివ్ ఆలోచన రావడం అన్నది. చాలా అంటే నా దృష్టిలో సుమండి, మీ అందరికీ ఏమో కానీ నాకైతే చాలా కష్టం. ఒకసారి నెగిటివ్ ఆలోచన పొట్టలోకి వచ్చింది, దాన్ని పొడిగించుకుంటూ వెళ్తే అనుకోండి, మళ్ళీ పాజిటివ్ ఆలోచన రావడానికి చాలా గంటలు పడతాయి. ఇది నెగిటివ్లోకి వెళ్ళడం 5-10 నిమిషాల్లో వెళ్ళిపోతాము, పాజిటివ్లోకి రావడం టైం టేకింగ్ అనమాట. కాబట్టి ముందు అసలు మనం ఏంటంటే స్టార్టింగ్లోనే దాన్ని పెంచకూడదు, నెగిటివ్ ఆలోచనలు పెంచకూడదు, కట్ చేసేసి పాజిటివ్ ఆలోచనల్ని ఇన్వైట్ చేస్తుండాలి, పిలుస్తూ ఉండాలన్నమాట. మనం మన మనస్సు గురించి మనశ్శాంతిని పొందడానికి మనం ఎక్కడున్నాం, ఏమిటి, ఇవేమిటి, అవేమిటి, మనకి ఇవి లేవు, అవి లేవు, వాళ్ళకున్నాయి, వీళ్ళకున్నాయి, లేకపోతే మనకున్న వాటితో మనం తృప్తి పడకుండా ఇంకా మనకన్నా పెద్దవాళ్ళతో కన్నా, మనకన్నా కింద వాళ్ళతో మనం పోల్చుకున్నాం అనుకోండి, మనశ్శాంతిగా బతకగలుగుతాము, ఆనందంగా అంతకన్నా జీవించగలుగుతాం. అయితే మనశ్శాంతిగా, ఆనందంగా ఉండాలంటే కొన్ని టిప్స్ చెప్పాను కదా, 5 టిప్స్ అని. ఫస్ట్ టిప్ ఏంటంటే, ఫస్ట్ మనమెవరో మనం తెలుసుకోవాలి. మనం ఏమిటి, మన పరిస్థితి ఏమిటి, మన లెవెల్ ఏంటి, మనం ఇదేంటి, మనం అత్యాశకు పోతున్నామా, ఇలాంటివన్నీ ఆలోచించుకున్నామండి ఫస్ట్. అంతేగాని కంపారిజన్ చేయకుండా మనము ముందు మనమే ప్రశ్న వేసుకోవాలి. నా లైఫ్ ఏమిటి, నా లైఫ్ స్టైల్ ఏమిటి, నేనేమిటి, నా వయసు ఏమిటి, నేను చేయవలసిన పనులు ఏమిటి, ఇవన్నీ మనమెవరో మనం తెలుసుకోవాలి ముందు. అంతే కదండి. మనలాగా మనం ఉండని నేర్చుకోవాలి. పక్కవాళ్ళని చూసి ఇమిటేషన్ చేయడం కానీ, పక్కవాళ్ళ మాట్లాడదామా, పక్కవాళ్ళ బతుకుదామా, పక్కవాళ్ళ నడుద్దామా, పక్కవాళ్ళ తిందామా, ఎప్పుడూ వద్దండి. మనం మనలాగే ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకోటి కూడా ఉంటాం, మనకన్నా గొప్పవాళ్ళు ఎవరూ లేరు అని అనుకోవాలి. మన ఆకారాన్ని బట్టి, మన రంగు బట్టి, మన అందాన్ని బట్టి కాదండి. ఏ పని చేసినా నేను అత్యున్నతంగాను చాలా బాగా చేయగలన నమ్మకం మీ మీద మీరు ఉంచుకున్నారనుకోండి, నలుగురిలో పెద్ద పేరు, గుర్తింపు వస్తుంది. మిమ్మల్ని మీరు శబాష్ అనుకునే రోజు కూడా వస్తుంది. రెండో టిప్ ఏంటంటే పగా ద్వేషం. అవతల వాళ్ళ మీద పగా ద్వేషం పెంచుకోకూడదు. పెంచుకున్న కూడా ఆ టైంకి, ఆ నిమిషాన్ని పెంచుకొని ఆపేయాలి. ఎందుకంటేనండి వాళ్ళకేమీ వాళ్ళకి మీద పగా ద్వేషం వాళ్ళకేమీ తెలియదు, వాళ్ళకేమీ అవ్వదు. కానీ 24 గంటలు ఆ పగా ద్వేషం మన గుండెల్లో, మన కడుపులో రగిలిపోయి మన బుర్రలో నెగిటివ్ ఆలోచనలు వచ్చి మన జీవితంలోని రోజు రొటీన్గా జరిగే జీవితాన్ని అంతా కూడా తారుమారు చేసి అనేక రకాల సమస్యలతోటి బాధపడుతూ ఉంటాం. అనారోగ్యాలు వస్తాయి. ఆలోచనలు సరైన ఆలోచనలు రాకపోతే, అవతల వాళ్ళ మీద పగ ఉంటే వాళ్ళని ఎలా పాడు చేద్దామా, వాళ్ళని ఎలా తిడదామా, వాళ్ళని కొడదామా, లేకపోతే వాళ్ళని అవమానపరుద్దామా, ఇలా రకరకాల ఆలోచనలు వస్తాయి. చూసారా? అది ఎవరికి నష్టం? అవతల వాడికి ఎవరి మీద అయితే పగుందో వాడికి ఏమీ తెలియదు కదా అసలు వాడి మీద పగుందని. వాడు హ్యాపీగానే ఉంటాడు. చెడిపోయేది ఎవరు? మనము. మన ఆరోగ్యం పాడైపోతుంది, మన మెంటల్ టార్చర్ ఎక్కువ అనుభవిస్తాం, మన తర్వాత అనవసరమైన ఆలోచనలు వెళ్ళి తిండి నిద్ర లేక నానా బాధలు పడుతూ ఇంకా పగని పెంచుకుంటూ మన అనారోగ్యాన్ని పెంచుకుంటున్నాం అన్నమాట పగతో పాటుగా. కాబట్టి ఫస్ట్ పగా ద్వేషం మానేయాలి. అంతే కదండి. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి మన టైం వేస్ట్ చేసుకోకూడదు, మన ఎనర్జీ వేస్ట్ చేసుకోకూడదు. ఇది మంచి ఆలోచనల మీద, మంచి పని మీద పెట్టామనుకోండి, ఈ ఆలోచనను, ఈ టైం నేను మనం జీవితంలో సక్సెస్ అవుతాం.
అలాంటి వాళ్ళ గురించి తలుచుకొని మనం అనవసరంగా మాట్లాడుకొని మన మనస్సుని పాడు చేసుకోవద్దు, మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తేకూడదు, మన టైంని ఎనర్జీని వేస్ట్ చేసుకోకూడదు. తర్వాత పాయింట్ ఏంటి, కృతజ్ఞత గురించి ఆలోచించద్దు. అదేంటండి కృతజ్ఞత గురించి? నిజమండి, అందరం ఆలోచిస్తాం. మీరు నిజంగా గుండెలు మీరు చేసుకొని చెప్పండి. ఈవెన్ నేను కూడా చెప్తున్నాను, ఆలోచిస్తాం. ఎందుకంటే మనం ఎప్పుడో జీవితంలో ఎవరికో వాళ్ళకి హెల్ప్ చేస్తాం, వాళ్ళు అవతల వాళ్ళు చేయించుకుంటారు. ఒకళ్ళకి కాదు, ఇద్దరికి కాదు, 10 మందికి చేస్తాం, అందరూ చేయించుకుంటారు. కానీ ఎవ్వరూ కూడా హెల్ప్ చేయించుకొని వెళ్ళిపోయిన తర్వాత మన వైపు తిరిగి కూడా చూడరు. వాళ్ళ అవసరం తీరిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఎంతవరకు కావాలో వాళ్ళు అంతవరకు మనతో సబ్బు రాసి మనకు బాగా మాట్లాడి వాళ్ళు పనులు చేయించేసుకుంటారు, వెళ్ళిపోతారు. పోనీ చేయించుకున్న తర్వాత ఓ థ్యాంక్స్ అంటారు, అంతే. మళ్ళీ వచ్చి అయ్యో మీ వల్ల ఇలా భవిష్యత్తులో ఇలా నిలబడగలిగాను, మీ హెల్ప్ చేసిన టైంకి హెల్ప్ చేశారు అని మరొకసారి చెప్పడం కానీ మరొకసారి మాట్లాడడం కానీ చెయ్యరు. అది వాళ్ళ నేచరు. అయితే మీరెందుకండి వాళ్ళ గురించి ఆలోచించి, వాడు నాకు ఇంత పని చేశాను, వాడు వచ్చి కనీసం థ్యాంక్స్ చెప్పలేదు, కృతజ్ఞత చెప్పలేదు, అయ్యో మీ వల్ల నేను ఇలా ఉన్నా అని చెప్పలేదు, విశ్వాసఘాతకుడు, ఇలాగ ఆలోచించి ఒక్కోసారి మన ఏడుపు కూడా వస్తుంది. వాళ్ళంత ఉపకారం పొంది మన ఇంత అవమానం చేస్తున్నారు, మనకు కనీసం మర్యాద ఇవ్వట్లేదు అని కూడా మనం ఏడ్చిన రోజులు కూడా ఉంటాయి. అందరికీనండి, నాకు కూడా జరిగిన రోజులు ఉన్నాయి. కాబట్టి చెప్తున్నాను. కాబట్టి అవన్నీ వదిలేద్దాం, మర్చిపోదాం. దానివల్ల మనం ఏమీ సాధించలేకపోతున్నాం, నష్టపోతున్నాం దానివల్ల. అవన్నీ గుర్తు తెచ్చుకొని వాళ్ళకి సాయం చేసాం, వీళ్ళకి సాయం చేసాం, వీళ్ళు ఇప్పుడేమో మనల్ని ఇలా చూస్తున్నారు అలా చూస్తున్నారు అనుకున్నందువల్ల మన టైం వేస్ట్, మన ఎనర్జీ వేస్ట్, మన బాడీలో నెగిటివ్ వచ్చేస్తుంది. అనవసరం అవతల వాళ్ళు అంతే, వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళు అలాగే ప్రవర్తిస్తున్నారు. మనం వదిలేద్దామని వదిలేయాలన్నమాట. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలాగూ అంటేను, ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు, మా ఇంట్లోనే మా సర్వెంటే ఉందనుకుందాం. అడిగింది డబ్బులు, అమ్మ అవసరం ఉందమ్మా, నాకు అప్పుగా ఇయ్యమ్మా, 10,000 20,000 30,000 ఇయ్యమ్మా అండి. నా దగ్గర అంత డబ్బు లేదు, నేను 10,000 ఇచ్చాను. బయటికి వెళ్ళి ఏం చెప్తుంది, నేను కష్టంలో ఉన్నాను, 20,000 ఇమ్మన్నాను, నేనేం పట్టుకుపోతానా, వాళ్ళ ఇంట్లో పనిచేస్తాను కదా. ఆమెకేమో ఎంతమందికో ఎన్నో డబ్బులు ఇస్తూ ఉంటుంది, నా దగ్గరకు వచ్చిన 10,000 ఇచ్చింది, 20,000 30,000 ఇవ్వచ్చు కదా అంటుంది. ఎందుకు ఇవ్వాలండి ఆవిడికి మనం? ఫస్ట్ పాయింట్. రెండోది, ఇచ్చింది 10,000 పోనీ నాకు టైం కష్టంలో ఆదుకున్న కృతజ్ఞత చూపడం కాదట, తిరిగి ఇలాంటి సూటిపోటీ మాట్లాడడం. చూసారు, ఇలాంటి వాడు ప్రపంచంలో ఎవరో ఒకళ్ళు మనకు ఎక్కడో దగ్గర జీవితంలో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఎదురైనా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. మనం హెల్ప్ చేస్తే చాలామంది మర్చిపోతారు, కృతజ్ఞతలు చూపించరు. ఒకసారి అంటారు అయిపోయింది, అసమానం వీడికెళ్ళేస్తే సలాం కొట్టాలా అనుకుంటారు. కొంతమంది అది ఆశిస్తారు. వీళ్ళు చేసింది ఆవగించేంతైనా ఆశించింది పెద్ద గుమ్మడికాయ అంత ఆశిస్తారు. ఇంకా చెప్పాలి, ఎప్పటికీ వీళ్ళకే లొంగి ఉండాలంటారు. అలా ఎందుకు ఉండనండి, ఎందుకు ఆశించాలి? దానివల్ల మనం ఎంత నష్టపోతున్నాం. చేసాం, మనం వాడికి రుణం ఉన్నాం, చేసాం, హెల్ప్ చేసాం, అయిపోయింది. వాడు థ్యాంక్స్ చెప్పేసాడు, వెళ్ళిపోయాడు. ఇంకా వాడి గురించి ఆలోచించి మన ఎనర్జీ కానీ, మన టైంని కానీ, మన బుర్రని, మన బాడీని అన్నీ మనం పాడు చేసుకుంటున్నాం. కాబట్టి అలాంటి ఆలోచననే బుర్రలోకి రానివ్వకూడదు. మనం ఆనందంగా ఉండాలి అనుకుంటే కృతజ్ఞత గురించి మర్చిపోతాం. ఎవరికైనా కొంతమందికి అండి, మామూలుగా నేను చెప్తున్నాను, ఎవరికైనా ఒకరికి ఇస్తే ఎంత ఆనందంగా ఉంటుంది, మనకి ఎంత హాయిగా అనిపిస్తుంది. ఇచ్చిన తర్వాత నేను ఇచ్చాను నీకు, నేను ఇచ్చాను జగన్ 100 సార్లు మనం చెప్పద్దు. మన దగ్గర ఉంది, మనం ఇచ్చాం, వాళ్ళకి అవసరం ఉంది ఇచ్చాం, లేదా అవసరం ఉన్నా లేకపోయినా ఒకరికి పెట్టాలనిపిస్తుంది పెట్టాం. అక్కడితో అది మర్చిపోండి. అది ఇచ్చిన తర్వాత అది మర్చిపోండి. వాడు కృతజ్ఞత చూపించలేదు అని మటుకు అనుకోకండి. అప్పుడు మనం ఆనందంగా ఉండగలుగుతాం. తర్వాత పాయింట్ ఏంటంటే, మనకి దొరికిన సుఖాల గురించి ఆలోచిద్దాం, దొరకని కష్టాల గురించి ఆలోచించద్దు. సుఖాలు ఏవి ఉన్నాయి, ఎంత బాగున్నాయి, ఎలా ఉన్నాయి, అబ్బా నాకు ఈ గుడిసు ఉంది కదా, నాకు ఈ ఇల్లు ఉంది కదా, నేను హ్యాపీగా ఉన్నాను కదా, ఇంకా ఎందుకు నాకు ఇంతకన్నాను అలా అని తృప్తిగా నాకు ఉన్నది చాలా బాగుంది, నేను హ్యాపీగా బతుకుతాను, నా ఇంట్లో నేను ఉంటాను, నాకు ఎవరి జోలి లేదు, ఏదో నాకు ఇంత దేవుడు ఇంత తినడానికి ఇచ్చాడు, కట్టుకుంది బట్టి ఇచ్చాడు, నలుగురితో మాట్లాడింది మంచి నోరు ఇచ్చాడు, చాలు. అవసరమైతే మాట్లాడదాం, అనవసరమైన విషయాల్లో మాట్లాడదు. ఇలా తృప్తిగా బతకండి. అంతేగాని కంపేర్ చేసుకుని పక్కవాడు ఇంత ఉంది, అలా ఆవిడ ఇంత నగలు పెట్టుకుంది, నాకు ఇంత నగలు లేదు, కంపారిజన్ చేసుకుంటే జీవితంలో సుఖం అన్నది ఉండదు, ఆనందం అన్నది అస్సలు ఉండదండి. అందుకే సామెత కూడా ఉంది చూడండి, మనం చెప్పులు ఉన్నవాళ్ళు చెప్పులు లేని వాళ్ళని చూసి తృప్తి పడాలి అని అనేవారు పూర్వం నుంచి. పెద్దలు సామెత కాదు, పెద్దలు చెప్పే మంచి మాట. ఎందుకంటేను దీనికి చిన్న ఎగ్జాంపుల్ అండి. ఎవరో కాళ్ళు లేని వ్యక్తి ఉంటాడు,
అతను ఏంటి చెక్కపేట మీద పెట్టుకొని పాపం ఇలా జారుకుంటూ వెళ్తుంటాడు. ఇంకో మనలాంటి వాడికి ఏంటంటే మనకి ఎన్ని ఉన్నా మన తృప్తి ఉండదు, ఏదో ఉన్నదాంతో తృప్తి పడాం. చెప్పులు ఉన్నాయి, హాయిగా నడుస్తున్నాం, కానీ ఎప్పుడు ఏదో ఒక ఆరాటం కొట్టుకుంటూ ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలి ఆరాటంతో కొట్టుకుంటూ ఉంటాం. అయితే మన రోడ్డు మీద వెళ్తుంటే ఆ వ్యక్తిని చూసిన తర్వాతన్నా మనకి జ్ఞానోదయం అవ్వాలి. ఏమని, అబ్బా నాకు చెప్పులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, దేవుడు రెండు ఇచ్చాడు. పాపం ఆయన ఆ వ్యక్తికి ఏమీ లేకపోయినా ఎంత ఆనందంగా నవ్వుకుంటూ చక్కగా చక్రాల బండిని తోసుకుంటూ చేతులతోటి ఈ కాళ్ళు లేకపోయినా ఎంత ఆనందంగా ఉన్నాడు, నేనెందుకు ఉన్నదాంతో ఆనందంగా లేను అని మనం ఊహించుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మన జీవితంలో కూడా ఆనందం అన్నది పొంగి పొర్లుతూ వస్తుంది. కాబట్టి అది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఎప్పుడు ఈ ఒక డైలాగ్ గుర్తుపెట్టుకోవాలి, చెప్పులైన వాడిని చూసి చెప్పులు ఉన్న వాళ్ళని తృప్తి పడాలి అన్న డైలాగ్ని ఎప్పుడు మన మాటను గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఎంతో హ్యాపీయెస్ట్ లైఫ్ని లీడ్ చేయగలుగుతాం. మన జీవితంలో నుండి ఒక 10 మంచి విషయాలు ఉన్నాయనుకోండి, 10 విషయాలు ఉన్నాయనుకోండి, 8 మంచి విషయాలు ఉన్నాయి, 2 చెడ్డ విషయాలు ఉన్నాయి. మనం కొన్ని లేనివేవో అంటే మనకి ఉన్న లోపం ఉన్నవి. అయితే మనం ఏం చేస్తాం, 8 ఉన్న వాటిని మర్చిపోతాం. ఇవన్నీ ఉన్నాయి కదా, 8 ఉన్నాయి కదా అని సంతోషపడం, లేని 2 వాటి కోసం ఆరాటపడుతూనే ఉంటుంది లైఫ్ లాంగ్ అనమాట. అంటే మీరు అనొచ్చు, ఆరాటపడింది మనం ఎలాగ మొత్తం ఫుల్ఫిల్ చేస్తామని. ఉన్న వాటితో ముందు మీరు తృప్తిగా ఉన్నారనుకోండి, ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా అవి రావడం మొదలవుతాయి. లేదు ఇప్పుడు ఉన్న 8 మంచి విషయాల్ని వదిలేసి లేని 2 విషయాల కోసం ఆరాటపడుతుంటే అనారోగ్యాలు పాలవుతారు. మనశ్శాంతి లేకుండా ఆందోళనగాను అనవసరమైన చికాకులతోటి బాధపడుతూ ఉంటారు. కాబట్టి ముందు ఎప్పుడు కూడా ముందు బాగున్న 8 విషయాల్ని మననం చేసుకుంటూ 9వ విషయం మన దగ్గర లేదు కాబట్టి దాన్ని ఎలా సంపాదించాలో కొంచెం సేపు మాత్రమే ఆలోచించి వీలైనంత తాపీగా మెల్లిగా సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఆందోళన టెన్షన్ పడిపోయి అనారోగ్య పాలవ్వకూడదు, అసహనంగా ఉండకూడదు. ఇవన్నీ నేను వాళ్ళు చెప్పదలుచుకున్న టిప్స్. ఎలా ఉన్నాయి చూడండి, ఆనందంగా ఉండడానికి చెప్పిన టిప్స్ ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నిన్న అడిగిన చిలి ప్రశ్న ఏంటి, 4 కర్రల మధ్య నల్లని రాయి అని అడిగాను, పలక. వాళ్ళ చిలి ప్రశ్న ఏంటంటే, నేను రోజు మొత్తం తిరుగుతాను కానీ ఎక్కడికి వెళ్ళను, ఎవరు నేను, ఏమిటది, జవాబు పెట్టండి. అలాగే మొత్తం వీడియో అంతా కూడా చూసి స్కిప్ చేయకుండా చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.